అమెరికాలోని న్యూజెర్సీలో మన తెలుగు అమెరికన్ అసోసియేషన్ మాటా నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. మొత్తం 40 జట్లు పాల్గొని సత్తా చాటాయి. 80 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కి విశేష స్పందన వచ్చింది. న్యూజెర్సీలోని మాటా స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఇటీవల క్యారమ్ టోర్నమెంట్ నిర్వహించిన మాటా తాజాగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా విజయవంతంగా నిర్వహించడం విశేషం. బ్యాడ్మింటన్ పోటీలో మొత్తం 40 జట్లు పాల్గొని సత్తా చాటాయి. 80 మంది క్రీడాకారులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విన్నర్స్, రన్నర్స్ ఈ రెండు టీంలకి మాటా బృందం నగదు బహుమతులు అందించింది. విన్నర్స్ టీమ్ కి $516, రన్నర్స్ కి $216 ప్రైజ్ మనీ అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాటా ఫౌండర్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ ప్రదీప్ సామల, మాటా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ విజయ్ భాస్కర్, మాటా స్పోర్ట్స్ చైర్మన్ సురేష్ ఖజానాతో పాటు పలువురు బోర్డు మెంబర్లు, సభ్యులు పాల్గొని విన్నర్స్, రన్నర్స్ కి శుభాకాంక్షలు తెలిపారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కి వచ్చిన విశేష స్పందన చూసిన తర్వాత భవిష్యత్తులో మరిన్ని స్పోర్ట్స్ టోర్నమెంట్లు నిర్వహించాలి అన్న నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రదీప్ తెలిపారు. మాటా ఆధ్వర్యంలో సేవా సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలే కాకుండా పిల్లలు, యువతను ప్రోత్సహించేందుకు క్రీడలకి సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహించాలి అనే ఉద్దేశంతో బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. గత 2 ఏళ్లుగా మాటా అనేది ఒక ఇంటి కార్యక్రమంలా మారిందని సభ్యులు వివరించారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతం కావడంలో కృషి చేసిన వాలంటీర్లు, మాటా సభ్యులందరికీ సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకి, క్రీడాకారులకి మాటా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మాటా సంస్థ తరపున చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. నా పేరు ప్రదీప్ సామల, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్గా ఈరోజు న్యూజెర్సీలో మన మాటా స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో మనము బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుపుతున్నాము. దాదాపు ఒక 40 టీమ్స్ దీనిలో రిజిస్టర్ చేసుకొని ఒక 80 మంది ప్లేయర్స్తోని ఇవాళ చాలా ఘనంగా ఈ టోర్నమెంట్ జరుపుకోవడం జరిగింది. ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత ఇంకా మరికొన్ని కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో మాటా ఉంది. మొన్ననే మనం మా క్యారమ్స్ ప్రోగ్రామ్ కూడా చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మరికొన్ని ప్రోగ్రామ్స్ కూడా మన సురేష్ ఇంకా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఒక సేవా సాంస్కృతి ప్రోగ్రాంలు కాకుండా ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, యూత్ని ఎంకరేజ్ చేయడానికి, స్పోర్ట్స్ అనే దాని మీద కూడా ఫోకస్ చేయడానికి ఈ బ్యాడ్మింటన్, చెస్ ప్రోగ్రామ్స్ అనుకోండి, క్యారమ్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకోవడం జరుగుతుంది. దాదాపు ఈ లాస్ట్ 2 ఇయర్స్లో మాటా అనేది ఒక హౌస్ హోల్డ్ నేమ్ లాగా అయిపోయినది నేషన్ వైడ్లో. సో ఇట్లాంటి ప్రోగ్రాంలు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మీ అందరి సహకారానికి ధన్యవాదాలు. హలో అండి, నా పేరు విజయ్ భాస్కర్, మాటా బీఓడి అండ్ నేషనల్ కోఆర్డినేటర్. సో ఈరోజు మాటా ఆధ్వర్యంలో ఇక్కడ న్యూజెర్సీలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగింది. 40 టీమ్స్, 80 పార్టిసిపెంట్స్ ఆడారండి. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నైట్ 10 అవుతుంది. ఇప్పటి వరకు నడుస్తున్నాయి అన్ని గేమ్స్. సో ఇప్పుడే ఫైనల్ అయిపోయింది. సో కంగ్రాచులేషన్ టు ద విన్నింగ్ టీమ్. సో మాటా ఇంతకుముందు క్యారమ్స్ చేయడం జరిగింది, అది న్యూజెర్సీలో. సో అంగరంగ వైభవంగా జరిగింది అది కూడా. సో ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది మా స్పోర్ట్స్ కమిటీ సురేష్ ఖజానా గారు, సో వారి ఆధ్వర్యం, సో తాను ప్లానింగ్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇది సెకండ్ ఈవెంట్ ఇక్కడ న్యూజెర్సీలో. అలాగే నెక్స్ట్ ఇంకొన్ని స్పోర్ట్స్ టీమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అవి కూడా డీటెయిల్స్ ఇన్ఫార్మ్ ఇట్ సూన్. అండ్ mata-us.org కూడా పొందుపరచడం జరుగుతుంది. సో అలా కాకుండా సో మున్ముందు ఇంకొన్ని నేషనల్ లెవెల్ అండ్ వరల్డ్ కప్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో మా స్పోర్ట్స్ స్టాండింగ్ కమిటీ చైర్ సురేష్ ఖజానా తెలియజేస్తారు. సో మాటా అంటే సేవా సంస్కృతి సమానత్వం. సో అలాగే ఉమెన్కి, యూత్కి పెద్దపీట ఇస్తుంది. సో ఇక్కడ యూత్ ఎంతోమంది వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అలాగే మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఐడియాస్ అండ్ ప్లాన్స్ ఎగ్జిక్యూటింగ్, సో మాటా ఆల్వేస్ వెల్కమ్ అండ్ ఎన్కరేజ్. సో March 8న సో ఉమెన్స్ డే కూడా జరగబోతుంది. సో ఇక్కడే మన రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో. సో అది కూడా. సో వీఆర్ ఎంకరేజింగ్ టు ఉమెన్. సో అండ్ ఆల్సో వీ హ్యావ్ మెనీ థింగ్స్ అక్కడ. సో ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించి కానీ అండ్ ఉమెన్స్ అవార్డ్స్ అండ్ ఎంకరేజింగ్ టు ది ఉమెన్స్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఆ డీటెయిల్స్ అన్ని సూన్ వీ విల్ రిలీజ్ ఇన్ ద ఫ్లయర్ ఆల్సో. సో అలాగే మాటా సో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ సేవా పార్ట్ ఆఫ్ ది సేవా సంస్కృతి సమానత్వంలో సో ఇండియాలో ఇక్కడ అండ్ వివిధ స్టేట్స్లో. సో రేపు టాంపాలో January 26th సో మన
ఇండియా ప్యారేడ్ అక్కడ జరగబోతుంది. సో అక్కడ కూడా చాలామంది తరలి వచ్చి దాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం. సో అలాగే మనకు చూస్తుంటే మాట డాలస్లో అండ్ టాంపా, ఫిల్లీ, వర్జీనియా, హ్యారిస్బర్గ్, న్యూయార్క్, న్యూజెర్సీ, సో ప్రతి చోట్ల ఏదో ఒక విధంగా ప్రతి వీకెండ్ ఏదో కార్యక్రమం జరుగుతుంది. సో మా మనవి ఏంటంటే మాట ఇది మనందరిది. సో మీరందరూ కూడా వివిధ స్టేట్లు ఎక్కడైతే ఉన్నారో సో మాటలో జాయిన్ కాండి అండ్ మీరు కూడా భాగస్వాములు కాండి. సో మీరు కూడా ఈవెంట్లో పాల్గొనండి, దిగ్విజయంగా సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పేరు సురేష్ కాజన, మాట స్పోర్ట్స్ కేర్. సో ఇవాళ మేము సక్సెస్ఫుల్గా మాట బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కంప్లీట్ చేసాము. సో ఇది హ్యూజ్ సక్సెస్ అయింది మన న్యూ జెర్సీలో. సో బేస్డ్ ఆన్ దట్ మేము మే 2nd, 3rd, 4th మాట క్యారమ్స్ నేషనల్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా సెప్టెంబర్లో మాట క్యారమ్స్ వరల్డ్ కప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో అలాగనే మాట బ్యాడ్మింటన్ కూడా మోస్ట్లీ జూన్, జూలైలో అనౌన్స్ చేస్తాము. సో ఉమెన్స్ ప్లస్ కిడ్స్ అన్ని గ్రూప్ వాళ్ళ మనకి యూత్ని మనం అట్రాక్ట్ చేయడానికి, అంటే యూత్ కోసము ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము. Good evening, all the viewers. నేను శిరీష గుండపనేని, వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ న్యూ జెర్సీ. ఇక్కడ ఇవాళ ఈరోజు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అసలు ఎక్సలెంట్గా జరుపుకున్నాము. అందరూ మా సీనియర్ లీడర్షిప్ చెప్పినట్టు 40 టీమ్స్ వచ్చాయి యాక్చువల్లీ. అండ్ మేము చూస్తున్న మాకే వాజ్ వెరీ ఎక్సైటింగ్. అండ్ ఇలాంటి ప్రోగ్రామే ఒకటి ఉమెన్స్కి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము ముందు త్వరలోనే. సో యూ విల్ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డ్స్ దాట్. ఇలాంటి బ్యాడ్మింటన్, ఇట్లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఎన్నో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇటీవలే మాది క్యారమ్స్ జరిగింది, ఎక్సలెంట్ టర్న్ ఓవర్. ఇవాళ టర్న్ ఓవర్ చూసేసి అసలు ఇంకేమన్నా ఇంకా వేరే పెద్ద లెవెల్గా చేయాలి అని ఎంకరేజ్మెంట్, ఒక ధైర్యం వచ్చింది మాకు. అసలు ఇంతమంది రాగలుగుతారు, ఇంతమంది పార్టిసిపేట్ చేయగలుగుతారు అని మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మేము ఇంకా పెద్ద లెవెల్గా చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు ముందుకు వస్తే మేము ఇంకా బెటర్మెంట్గా చేద్దామని చెప్పేసి, ఎంతోమందికి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి, టు షోకేస్ దేర్ టాలెంట్ యాక్చువల్లీ. సో చేద్దామని చెప్పేసి మాకు ప్లాన్ ఉంది. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు మాలో ఎవరైనా మీకు కాంటాక్ట్ చేయండి. వచ్చే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మాకు March 8th ఉమెన్స్ డే ప్లాన్ చేస్తున్నాము. సో యూ విల్ సీ ద ఫ్లయర్ అవుట్ సూన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ మోపర్తి. ఈరోజు న్యూ జెర్సీలో మాటా టీం నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలకి చాలామంది, దాదాపు ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు పాల్గొని సో తన క్రియాభిమానాన్ని చాటుకున్నారు. చాలా ఎక్సలెంట్గా ఈ ప్రోగ్రామ్స్ జరిగాయి. ఎప్పుడు రొటీన్గా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు అలాంటివే కాకుండా ఇలాంటి క్రీడా స్ఫూర్తిని పెంచే కార్యక్రమాలు కూడా చేస్తూ మాట చాలా మంచి ప్రోగ్రామ్స్తో ముందుకెళ్తుంది. సో ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలి. ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందరి ఇంట్రెస్ట్ని కవర్ చేస్తూ అన్ని ప్రోగ్రామ్స్కి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం చాలా అభినందనీయం. సో ఇది కండక్ట్ చేయడానికి ఎంతోమంది దీని వెనకాల సపోర్టు, చాలామంది టీమ్ ఎఫర్ట్ ఉందండి. సో అలాగే ఇక్కడ ఈరోజు మనకి సురేష్ ఖజానా గారు ఉన్నారు. ఆయన స్పోర్ట్స్ టీమ్కి చైరు. చాలా బాగా అరేంజ్ చేశారండి ప్రోగ్రామ్స్. అంటే ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం కూడా రాకుండా, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా ఇంతమందిని ఇలా ఒక తాటి మీద ఇంత సమన్వయపరుస్తూ ఇలా అరేంజ్ చేయడం అనేది చిన్న విషయం ఏం కాదు. సో ఆ విషయానికి గాను సురేష్ గారిని నిజంగా అభినందించాలి. సురేష్ గారు కంగ్రాచులేషన్స్ అండి, ఇంత సక్సెస్ఫుల్గా ఈవెంట్ నిర్వహించారు. ఇంకా మీ ఆధ్వర్యంలో ఇంకా చాలా క్రీడా కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Hi, my name is Reina Kachana. I'm in 9th grade, and I'm so grateful for this opportunity to come out and fulfill my volunteer hours for high school. This has been very fun, and it's a great experience to help out people with just badminton, keeping scores, and I'm sure I'll have the opportunity to do so much more in the future. Mata doesn't only do cultural events, but sports events as well, as that has been said earlier. I'm really enjoying this, and it's been so much fun to stand here and watch people play badminton, and so much more. Hi, I'm Emma Harrison. I'm in 9th grade. I just started high school this year, and I'm really appreciating the opportunity to come out here and fulfill my volunteer hours. And it was such a great experience because I really enjoy sports. I grew up playing some, and so I really enjoy being able to come here because the environment is just amazing, and being able to help these people play. It was truly so much fun, and I really appreciate having this opportunity to come out, not only just to fulfill my hours, but just to help others. It was really fun. Hi, my name is Rucharan Kajana. I'm in the 10th grade, and I'm here at the 2025 Badminton Tournament by Mata.
So this tournament's been amazing so far. We got to see a lot of people. And what really makes this tournament special is that we got to see a lot of diversity here. And I feel like that makes really Mata special. And we're going to see more people here. Especially we have the Cairns tournament come up, so please don't miss it. And it's just been an amazing day here today. We got to see some thrilling matches. So I just can't wait to be part of Mata, earn more volunteer hours, and just learn from my elders. Thank you so much. న్యూజెర్సీలో ఇక్కడ అంగరంగ వైభవంగా బ్యాట్మెన్ జరగడానికి సో ముఖ్యంగా ఇద్దరు కారకులండి. సో మా ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గణపని గారు, అలాగే మా ఫౌండర్ ప్రదీప్ సామల గారు. సో వారి ఆధ్వర్యంలో వారు ఎంకరేజ్ చేయడం బట్టి సో బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. సో థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు అండ్ అలాగే ప్రదీప్ గారు. థ్యాంక్ యూ. మాట మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈరోజు బ్యాడ్మింటన్ కార్యక్రమం జరుపుకుంది. చాలా గ్రాండ్గా జరుపుకుంది. దీనికి లాస్ట్ 1 month నుంచి మన సురేష్ ఖజానా వీళ్ళంతా హోల్ టీమ్ ఇంక్లూడింగ్ ద యంగ్ వాలంటీర్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేశారు. వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు ఇందులో. Congratulate Mata for organizing this. It's a great event. It's not a very small task to actually kind of organize this. We were 8 groups. Each group had 3 to 4 teams, and they were all doing round robin. And at the same time, after that, we had knockouts, knockouts, quarters, semis, and finals. It is not an easy task to organize so many games. This is the first time I'm playing here, and I really like how the way Mata has organized this. And I'm looking forward to more tournaments like this. Thank you so much. So I'm Sanket. This is Shrideja. So we're really partnering for the tournament, and then this whole tournament was really exciting, super fun. A lot of competitive people. We had a lot of fun. Semi-finals was amazing. Finals was amazing. Thank you, Mata, for organizing this. My name is Osama. It's my first time being at the Mata badminton tournament. Thank you so much for arranging something so spectacular. We know how hard it can be, but it was almost seamless. We felt a lot of courtesy, a lot of love from the management and the admin. We made tremendous new friends, and we saw some spectacular badminton. Obviously, started from the people that won. May God bless you, God bless Mata, and thank you so much for having us. Well, no, as the gentleman said, it was a fantastic event. We were welcomed. We felt courtesy and really good friendship over here. So, looking forward to more events like this. Thank you. The Mata badminton tournament is huge success. I want to thank you, Hemant, first. He helped me a lot to prepare the schedule and divide the doubles and groups. And I want to thank you all my volunteers, who stay with me 2 p.m. to 10 p.m. Thank you all, and thank you all Mata board members, and thank you Pradeep Samagar. Thank you guys. Please keep watch and subscribe US1 TV.